హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఎంసెట్లో ఫార్ములా రివిజన్ చెప్పబోతున్నాం. ఇవి చాలాసార్లు యూజ్ అవుతున్నాయండి. వీటి మీదే మనకు సమ్స్ రిపీట్ అవుతున్నాయి. సో అందుకో ఈ వీడియో చేస్తున్నాం. చాలామంది స్టూడెంట్స్ ఈ వీడియో చేయండి అని అడుగుతున్నారు. దీన్ని 2 పార్ట్స్ కింద చేస్తున్నాను. దిస్ ఇస్ ద పార్ట్ 1. ఇందులో నేను 9 టాపిక్స్ని కవర్ చేశాను. డెఫినెట్గా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, మిస్ అవ్వద్దు. అండ్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఓకే. అండ్ మీకు ప్రతి ఒక్కరు ఏ టాపిక్ కావాలో కింద మెన్షన్ చేయండి, డెఫినెట్గా చేస్తాను, ఓకే. ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ -b ± √b² - 4ac/2a. చాలామంది దీనికి ఎగ్జాంపుల్స్ చేయండి సార్ అంటున్నారు. ఓన్లీ బేసిక్ ఫార్ములా రివిజన్, ఓకే. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా కామా బీటా, then x² - alpha + beta into x plus alpha beta equal to 0. సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోట్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చి చేస్తాం. alpha² + beta² is equal to alpha + beta whole square minus 2 alpha beta. mod alpha minus beta, alpha cube plus beta cube అంటే alpha plus beta whole cube minus 3 alpha beta into alpha plus beta. ఓకే, మీకు ఏదైనా ఈక్వేషన్ ఇచ్చి ఈ వాల్యూలు ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటాడు. ఇవి ఉపయోగపడతాయి. ఇఫ్ ద రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో m:n, then m + n whole square ac equal to mn b². If a plus b plus c equal to 0, then 1 comma c/a are the roots of the equation. a1x² plus b1x plus c1 equal to 0, a2x² plus b2x plus c2 equal to 0 have the same common roots. Then condition a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. The equations a1x² plus b1x plus c1 equal to 0, a2x² plus b2x plus c2 equal to 0 have one common root. Then the condition c1a2 minus c2a1 whole square equal to a1b2 minus a2b1 into b1c2 minus b2c1. రూట్స్ ఇచ్చాడు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఇదే మనం క్వాడ్రాటిక్లో పాటుగా థియరీ ఆఫ్ ఈక్వేషన్ కూడా ఇదే వాడతాం. ఆల్ఫా కే ప్లస్ బీటా కే కానీ రూట్స్ అయితే f of x minus k equal to 0. α² β² అయితే f of √x, ఆల్ఫా మైనస్ కే బీటా మైనస్ కే అయితే f of x plus k equal to 0, k alpha into k beta అయితే f of x/k, ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ అయితే f of cube root of x. నెక్స్ట్ ABC belongs to Q and A not equal to 0 if one root of ax² plus bx plus c is alpha plus root beta అయితే అదర్ రూట్ ఆల్ఫా మైనస్ రూట్ బీటా. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆల్ఫా ప్లస్ రూట్ బీటా ఒక రూట్ అయితే అదర్ రూట్ ఇది. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, ఇది మీకు తెలిసిందేనండి. a0x⁴n, a1x⁴n-1, a2x⁴n-2 సో ఆన్ an. దీన్ని పాలినామియల్ ఈక్వేషన్ అంటారు, ఓకే. s1 అంటే సిగ్మా ఆల్ఫా1 మైనస్ a1/a0, s2 సిగ్మా ఆల్ఫా1 ఆల్ఫా2 a2/a0, s3 సిగ్మా ఆల్ఫా1 ఆల్ఫా2 ఆల్ఫా3. సిగ్మా అంటే తెలుసు కదా మీకు, మైనస్ ఇక్కడ మైనస్ a3/a0. చూడండి ఇక్కడ 3 రూట్స్ అన్నాడు అనుకోండి, సిగ్మా అన్నాడు కాబట్టి α1 ప్లస్ β1 ప్లస్ γ1 లేదా α1 ప్లస్ α2 ప్లస్ α3 ఇవి రూట్స్ అయినప్పుడు. Sn ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ మైనస్ a1/n a1 మైనస్ 1/n an/a0. α² ప్లస్ β² ప్లస్ γ² ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. దీన్ని s1² మైనస్ 2s2 అని రాయొచ్చు. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ అయితే s1 ఇంటూ s1² మైనస్ 3s2 ప్లస్ 3s3 అని రాయొచ్చు. ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా గామా హోల్ స్క్వేర్ ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే s2² మైనస్ 2s1s3. సేమ్ ఇవే మళ్ళీ ఇక్కడ మనకు రిపీట్ అవుతాయి థియరీలో కూడా. నెక్స్ట్ బైనామియల్ x ప్లస్ a హోల్ పవర్ n అంటే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 0 to n ncr x⁴n - r a⁴r. దీన్ని ఎలా రాసుకోవచ్చు, nc0 x⁴n ప్లస్ nc1 x⁴n - 1 ఇంటూ a nc2 x⁴n - 2a² so on ncn a⁴n. Number of terms in the expansion of x plus a whole power n is n plus 1. The number of terms ఇలా ఇచ్చాడు చూడండి. దీంట్లో ఫార్ములా n minus n plus r minus 1 c r minus 1 when n belongs to n. The number of terms x plus a whole power n x minus a whole power n ఇస్తే n కానీ ఈవెన్ అయితే n plus 2/2, ఆడ్ అయితే n plus 1/2 ఇలా ఇచ్చాడు. మధ్యలో మైనస్ ఉంది. ఈవెన్ అయితే n/2, ఆడ్ అయితే రెండుకి సేమ్ అండి n plus 1/2. ఇది ఒకటిసారి చాలాసార్లు రిపీట్ అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ p y పవర్ q z పవర్ r ఇన్ ax plus by plus cz హోల్ పవర్ n ఈజ్ n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ q ఫ్యాక్టోరియల్ r ఫ్యాక్టోరియల్ a పవర్ p b పవర్ q c పవర్ r వేర్ p, q, r నాన్ నెగటివ్ ఇంటిజర్స్ సచ్ దట్ p plus q plus r is equal to n. మిడిల్ టర్మ్స్
n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అయితే 2 టర్మ్లు ఉంటాయి, n+1/2 n+3/2. ఈవెన్ అయితే n/2 + 1. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ 1 + x హోల్ పవర్ n, న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ n+1 × mod x / 1 + mod x. ఓకే, p ఈజ్ అన్ ఇంటిజర్. ఏం టర్మ్లు p అండ్ p+1 టర్మ్స్. ఓకే, TP ఈజ్ ఈక్వల్ TP+1. ఇది మీకు తెలిసింది, మన ఐపీలో చేసిందే. n+1 × mod x / 1 + mod x, దట్ ఈజ్ ఈక్వల్ టు p + mod f, p+1 టర్మ్. గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఆఫ్ x + a హోల్ పవర్ n. n ఈజ్ ఆడ్ అయితే 2 టర్మ్లు ఉంటాయి, nc(n-1/2), nc(n+1/2). n ఈజ్ ఈవెన్ అయితే nc(n/2). p and c permutation combinations. npr is equal to n factorial by n minus r factorial. ncr is equal to n factorial by n minus r factorial into n factorial. npr by npr minus 1, that is equal to n minus r plus 1. ఈ ఫార్ములాల మీద పక్కాగా ఒక బిట్టు పడుతుందండి. npr minus 1 by a equal to npr by b is equal to npr plus 1 by c, that is equal to b square is equal to a into b plus c. npr is equal to this formula. ncr minus 1 plus ncr అంటే n+1 cr. ncr is equal to ncs అయితే n is equal to r plus s, or r is equal to s. Number of ways of selecting r points out of n points in a row such that no two of them consecutive వరుసగా లేవు అన్నమాట. ఫార్ములా n-r+1 cr. ఈ ఫార్ములా ఒకటి బాగా ఇంపార్టెంట్ అండి. ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇలా ఇచ్చాడు. ఫార్ములా n-1 cr-1. నాన్ నెగిటివ్ అయితే n+r-1 cr-1. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ పాలిగన్. నేను రీసెంట్గా చేసిన PYQ చూడండి, ఇది 3 సార్లు రిపీట్ అయింది, ఇది 3 సార్లు రిపీట్ అయింది. ఫార్ములా n × n-3/2. ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ప్రైమ్ p ఇన్ n factorial as n/p, n/p², n/p³. ఓకే, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్లు ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఎగ్జాక్ట్లీ r letters can be placed in wrongly addressed envelopes which n letters are put in n addressed envelope is. అండ్ క్వశ్చన్ అర్థం కదండి. అంటే మనం ఒక 10 లెటర్లు పంపించాలనుకోండి, 10 లెటర్లకి 10 ఎన్వలప్లు ఇచ్చాడు. అందులో 6 లెటర్లకు తప్పుగా వెళ్ళాలనుకోండి, తప్పుగా అడ్రస్లో ఎన్వలప్ అవ్వాలైతే ఫార్ములా అనమాట ఇది. అర్థమైంది కదా. 10 లెటర్లు ఉన్నాయి, 10 ఎన్వలప్స్ ఉన్నాయి, కానీ మనం 6 లెటర్లని తప్పుగా పంపించాలి, అప్పుడు ఈ ఫార్ములా వాడతాడు. అన్ని లెటర్లు, ఆల్ లెటర్స్ ఆర్ రాంగ్ ఎన్వలప్స్. అన్ని ఇప్పుడు 10 లెటర్లు ఉన్నాయి, 10 ఎన్వలప్స్ ఉన్నాయి, 10 తప్పుగా పంపించాలంటే ఈ ఫార్ములా. నెక్స్ట్, f(a to b) ఫంక్షన్ n of a is equal to m, n of b is equal to n. ఇది మీకు ఫంక్షన్స్లో కూడా ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ n power m, 1 npm, many 1 n power m minus npm, on to nc0 n power m minus nc1 n minus 1 power m plus nc2 n minus 2 whole power m, so on. Number of bijections n factorial, constant functions n, identity functions 1. Okay. Probability. A and B are mutual exclusive, A intersection B is equal to pi. Complementary events, A union B equal to S, A intersection B equal to pi. P of E plus P of B bar equal to 1. The ratio of P of E is to P of E bar is defined as odd favors an event E. Okay, next, odd against E అయితే ఈ ఫార్ములా. 2 dice are thrown simultaneously, then number of favorable cases. ఇప్పుడు ఎప్పుడైనా క్వశ్చన్లో వాడు నెంబర్ ఆఫ్ కేసెస్ అని ఇచ్చాడు అనుకోండి, ఫార్ములా చూడండి. 2 less than or equal to r less than 7 అయితే r-1. 8 less than or equal to r less than or equal to 12 అయితే 13 minus r. అంటే ఏం లేదు, వాడు ఇస్తున్నప్పుడు 2 డైస్ ఇస్తాడు, 5 రావాలనుకోండి, r-1 రాయండి, ఫార్ములా అప్లై చేసుకోండి. ఓకే. P of A and B equal to P of A plus P of B plus P of A minus A intersection B. ఓకే. P of A minus B is equal to దీన్ని P of A intersection B bar కింద రాస్తారు, P of A minus P of A intersection B. ఓకే. నెక్స్ట్, P of A less than or equal to P of B. P of B minus A అంటే P of B minus P of A. P of A by B అంటే P of A intersection B by P of B. దీన్నే P of A intersection B is equal to P of A by B into P of B కింద రాస్తారు. P of B by A is equal to P of B by P intersection A by P of A. Okay. P of B intersection A is equal to P of B by A into P of A. P of A by B plus P of A bar by B, A bar by B equal to 1. ఒకసారి ఈ ఫార్ములా చూసుకోండి. వేరియన్స్, డిస్ట్రిబ్యూషన్స్లో ఫార్ములాస్,
getting success one time, at least one success, mean binomial variate, standard deviations. Stat law, arithmetic mean into x bar, that is equal to mu, x1 plus x2 plus x3 plus so on xn by n. Geometric mean x1 plus x2, x1, x2, x3 so on xn whole power 1 by n. x1 bar, x2 bar, xn bar are means of k, series of sizes n1, n2 so on nk అయితే combined mean x bar equal to n1 x1 bar, n2 x2 bar so on nk xk bar by n1 plus n2 plus so on nk. Mode is equal to 3 median minus 2 mean. Coefficient of range by minimum plus maximum. Coefficient of SD sigma by x bar. Coefficient of variation sigma by x bar into 100. Formula. Complex numbers, I square equal to 1. Properties of conjugate of a complex numbers, z1 equal to z2, that is equal to z1 bar equal to z2 bar. Z bar whole bar is equal to z. Z plus z bar into real z. Z minus z bar 2i into imaginary z. Z equal to z bar, z is equal to purely real. Mod z is equal to root x square plus y square is called modulus of z. Z is equal to x plus psi y, theta is equal to tan inverse y by x. Argument z bar is equal to minus argument z. Argument z1 plus z2, argument z1 plus argument z2 plus 2k by, for some k minus 1 0 1, argument z1 by z2, argument z1 minus argument z2 plus 2k pi, for some k belongs to minus 0 1, argument z1 into z2 bar, argument z1 minus argument z2 bar. Next, polar form, చూడండి diagram. Z is equal to x plus y, Z is equal to r into 6 theta అంటారు. Minus pi less than theta less than or equal to minus plus pi. Euler form, e power I theta is equal to 6 theta, e power minus theta is equal to 6 minus theta. స్క్వేర్ రూట్ ఫార్ములాకి సమ్ మీరు వాడకండి, నేను స్క్వేర్ రూట్కి ఒక సింపుల్ ఫార్ములా చెప్పాను. ఇప్పుడు ఇక్కడ b ఎంత ఉందో దానికి హాఫ్ వాల్యూ తీసుకోండి. దాంట్లో b/2 వచ్చింది కదా, దీనికి రూట్స్ కట్టండి. రూట్స్ కట్టిన తర్వాత సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే దీని తాలూకా స్క్వేర్కి ఇప్పుడు సపోజ్ 6 అని ఉందనుకోండి, దీనికి రూట్స్ 2 3 అనుకోండి, 2 3 లేదా 3 2 అనుకోండి. వీటికి స్క్వేర్ కట్టండి. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4. ఈ 9 - 5 చేస్తే ఇక్కడ ఉండే 5 కానీ ఉందనుకోండి, మీ డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. ఆల్రెడీ నేను స్క్వేర్ రూట్కి మీకు ఫార్ములా చెప్పాను, ఒకసారి షార్ట్ ట్రిక్స్లో చూడండి. డి మోయర్స్ థీరం, cos theta plus I sin theta whole power n is equal to cos n theta plus I sin n theta. Cos theta minus I sin n theta minus I theta whole power n. Cos n theta minus I sin n theta. Cube roots of unity. చాలా ఇంపార్టెంట్ అండి, ఫార్ములా చూసుకోండి. ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. సర్కిల్స్, సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2ay ప్లస్ c ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సెంటర్ మైనస్ g మైనస్ f, రేడియస్ రూట్ ఓవర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c, r ఈక్వల్ టు 1 యూనిట్ సర్కిల్, r ఈక్వల్ టు 0 పాయింట్ సర్కిల్, ఓకే, r లెస్ దాన్ 0 ఇమాజినరీ సర్కిల్. లెంగ్త్ ఆఫ్ x అండ్ సెప్ట్, డయాగ్రామ్ ఇలా ఉంటుంది. లెంగ్త్ ఆఫ్ x అండ్ సెప్ట్, లెంగ్త్ ఆఫ్ y అండ్ సెప్ట్, డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇది AB. సర్కిల్ టచెస్ x యాక్సిస్, సర్కిల్ టచెస్ y యాక్సిస్, సర్కిల్ టచెస్ బోత్ యాక్సిస్. లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ AB 2 into root over a square r square minus d square. D అంటే perpendicular distance from center to that line. ఫార్ములా మీకు గుర్తుండే ఉంటుంది, mod ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. పాయింట్ ఇచ్చినప్పుడు, అలా కాదు అంటే 0 0 ఇచ్చినప్పుడు mod c బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ రూట్ s11. నెక్స్ట్ 2 పాయింట్లు ఇచ్చాడు, ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ డయామీటర్ అన్నాడు. సర్కిల్ ఈక్వేషన్ x మైనస్ x1 x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2. పారామెట్రిక్ ఫామ్, సర్కిల్ ఇచ్చాడు h ప్లస్ r cos θ k ప్లస్ r sin θ. కాన్సెంట్రిక్ సర్కిల్స్, 2 సర్కిల్స్కి ఒకే సెంటర్ ఉంటే దాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఇందులో రేడియస్లు మారుతాయి, ఓకే, సెంటర్ మారదు, కాన్స్టెంట్స్ వాల్యూలు మారుతాయి. దీని మీద బిట్టు పడుతుందండి ఎక్కువగా. మినిమం డిస్టెన్స్ అంటే ఇది PA, దట్ ఈస్ ఈక్వల్ CP మైనస్ R. మ్యాక్సిమం డిస్టెన్స్ CP ప్లస్ R. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఒక పాయింట్ సర్కిల్ ఇచ్చాడు, ఈ పాయింట్ ఇచ్చినప్పుడు S1 ఈజ్ ఈక్వల్ టు 0, నార్మల్ xy1 మైనస్ yx1. టాంజెంట్కి నార్మల్కి కామన్ పాయింట్ ఒకటే ఉంటుందండి. ఎప్పుడు నార్మల్ ఎప్పుడు సెంటర్ ద్వారా పాస్ అవుతుంది,
మీరు ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు, సెంటర్ దాంట్లో వేయచ్చు. స్లోప్ m ఇస్తే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. నార్మల్ కడుతున్నప్పుడు ఇది కష్టపడకండి, స్లోప్ మైనస్ 1/ms కట్టేయండి. టీటా అయితే x cos θ ప్లస్ y sin θ ఈక్వల్ టు r, నార్మల్ x sin θ మైనస్ y cos θ ఈక్వల్ టు 0. ఎందుకంటే నార్మల్ ఎప్పుడు సెంటర్ ద్వారా పాస్ అవుతుంది. 2 పాయింట్లు ఇచ్చాడు, కాన్సైక్లిక్ పాయింట్స్ అయితే కండిషన్ a1 a2 ఈజ్ ఈక్వల్ b1 b2. θ is the angle between the tangents drawn from an external point. Formula tan θ by 2 is equal to r by root s11. 2 సర్కిల్ ఇచ్చాడు, దీన్ని రిలేటివ్ పొజిషన్స్ అంటారు. దీని బిట్ పక్క ఒక బిట్ వస్తుంది. c1 c2 గ్రేటర్ దెన్ r1 ప్లస్ r2 అయితే నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 4. c1 c2 is equal to r1 ప్లస్ r2 నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 3. mod r1 minus r2 less than c1 c2 less than r1 plus r2 number of common tangents 2. c1 c2 is equal to mod r1 minus r2 number of common tangents 1. c1 c2 less than mod r1 minus r2 number of common tangents 0. Length of direct common tangents root over d square minus r1 minus r2 over square. Sir, d ante enti distance between the center. Length of the transverse root over d square minus r1 plus r2 over square cos theta. Sir, d ante distance between two centers. 2 circles ఇచ్చాడు. Orthogonality 2gg dash plus 2ff dash is equal to c plus c dash. Common tangent ఇచ్చిన, కామన్ కార్డ్ ఇచ్చిన, radical x ఇచ్చిన, s minus s dash is equal to 0. Differential equations. సార్, ఆర్డర్ అంటే ఏంటి? హైయెస్ట్ డెరివేటివ్ని ఆర్డర్ అంటారు, దాని పవర్ని డిగ్రీ అంటారు. ఓకే ఓకే ఓడి మీరు గుర్తుపెట్టుకోండి, ఓడి ఆర్డర్ డిగ్రీ. నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ ఎక్స్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇచ్చాడు. సార్, దీని ఆర్డర్ అంతా చాలా సింపుల్. ఇక్కడ 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి, దేర్ఫోర్ దీని తాలూకు ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2. డిగ్రీ కట్టాలని డెరివేటివ్ కట్టండి. ఓకే, చాలా సింపుల్. ఇప్పుడు d స్క్వేర్ బై dx స్క్వేర్ మీకు వచ్చింది, d స్క్వేర్ బై dx స్క్వేర్ ఇది కూడా వచ్చింది. దీని ఆర్డర్ వచ్చేసరికల్లా 2 వచ్చింది. చూడండి, దీని ఆర్డర్ 2 వచ్చింది. డిగ్రీ పవర్లో 1 ఉంది కాబట్టి 1 అవుతుంది. కానీ డిగ్రీ అవ్వాలంటే పాలినామియల్ ఈక్వేషన్ అవ్వాలండి. సపోజ్ మీరు ఒక ఈక్వేషన్ కట్టారు. ఇప్పుడు సపోజ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ లాగ్ ఆఫ్ dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సార్, దీని ఆర్డర్ అంతా డిగ్రీ అంతా ఆర్డర్ 2 అండి, ఆర్డర్ 2 అవుతుంది. కానీ డిగ్రీ అనేది నాట్ డిఫైన్డ్ అండి, ఎందుకంటే పాలినామియల్ ఈక్వేషన్ కాదు, ఇది పాలినామియల్ ఈక్వేషన్ కాదు. దేర్ఫోర్ డిగ్రీ నాట్ డిఫైన్డ్. ఈ ఫార్ములాలు ఏవి గుర్తుపెట్టుకోకండి, చిన్న టెక్నిక్ చెప్తాను చూసుకోండి. ఇలా ఈక్వేషన్ ఇచ్చాడు, మైనస్ ప్లస్, ఇలా 3 ఇచ్చాడు, మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్. ఈ ఒక్క ఈక్వేషన్కి మాత్రం ఇలా పెట్టుకోండి, y2 ప్లస్ బీ స్క్వేర్ వై. ఓకే, రిమైన్కి ఒకసారి ఫార్ములాలు చూసుకోండి, పెద్ద కష్టంగా ఉండవు. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, సమ్ము ప్రొడక్ట్ ఆఫ్ ది 2 రూట్స్ ఎట్ ఏ టైం. సింపుల్గానే ఉంటుంది. కానీ చీట్ కోడ్ అడుగుతారు కాబట్టి మీకు చెప్పాను, ఇది చీట్ కోడ్ మైనస్ ప్లస్ అలాగనమాట. ఓకే, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఉంటుందండి ఇందులో. వేరియబుల్ టర్మినల్ అంటే x టర్మినల్ x దగ్గరికి, y టర్మినల్ y దగ్గర రావాలి. ఓకే, ఏదైనా ఫంక్షన్ ఇచ్చాడు మీకు, సపోజ్ ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్, ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ వై డివై బై డిఎక్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై ఇచ్చాడు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై ఇచ్చాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే డివై బై సైన్ వై రాయండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాయండి. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ కట్టండి. చూడండి ఒకసారి, దీని టర్మినల్ y టర్మినల్ y దగ్గర, x టర్మినల్ x దగ్గర వచ్చాయి. ఓకే, దీని మీద బిట్ పక్కా పడుతుంది. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్. ఈ బిట్ లేకుండా పేపర్ ఉండదండి. దీన్ని వేరియబుల్స్ ఇక్కడ, దీన్ని డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈక్వల్ టు ఫామ్లో ఉంది. దీని సొల్యూషన్ y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూబ్ ఇంటూ ఐఎఫ్. ఐఎఫ్ అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. ఓకే, ఇలా కాకుండా ఇలాగైనా ఉండొచ్చు, డిఎక్స్ బై డివై ప్లస్ పిఎక్స్ అని ఉండొచ్చు. దాని సొల్యూషన్ x ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూబ్ ఇంటూ ఐఎఫ్ ప్లస్ సి. ఓకే, ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ పీడివై. ఈ రెండిట్లో ఒక బిట్ పక్కాగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.